ఒక స్వైప్తో మోసం. ప్రారంభం. అనన్య, వయసు 24. బెంగళూరులో గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తూ ప్రేమపై నమ్మకం ఉన్న ఒక శాంతమైన అమ్మాయి. ఆమె స్నేహితులు డేటింగ్ అప్స్ ద్వారా రిలేషన్షిప్లలోకి వెళ్లడంతో తాను కూడా ఒక యాప్ డౌన్లోడ్ చేసింది. నిజమైన ప్రేమ కోసం. ఆమెకు ఒక వ్యక్తితో మ్యాచ్ అయింది. పేరు రిషి, వయసు 28, స్టార్టప్ ఫౌండర్. కాఫీ, పుస్తకాలు, డ్రైవ్లంటే ఇష్టం. అయితే నిజంగా అతడు రఘు, వయసు 44, 2 పిల్లలున్న పెళ్లైన వ్యక్తి. ఫేక్ ఫోటోలు, ఫేక్ డేటాతో మోసం చేస్తున్నాడు. ఆమె ఎలా మోసపోయిందో చూపించే 5 ఘట్టాలు. 1. తప్పుడు వయసు, తప్పుడు ఫోటో. రిషి బాగా క్లీన్ షేవ్తో ఫోటోషూట్ చేసినట్లు ఉన్న ఫోటో పెట్టాడు. నిజంగా ఇది ఇంకొక్కడి ఇన్స్టాగ్రామ్ ఫోటో. అతడు వీడియో కాల్ చేయడాన్ని ఎప్పుడూ తప్పించుకున్నాడు. నాకు కెమెరా ఫోబియా ఉంది అని చెప్పాడు. అనన్య నమ్మింది. 2. తప్పుడు ఉద్యోగం, తప్పుడు జీవిత స్థితి. రిషి తనను స్టార్టప్ ఓనర్ అని చెప్పాడు. నిజంగా రఘు ఒక చిన్న ప్రైవేట్ ఆఫీసులో క్లర్క్. అతని దగ్గర ఉన్నది భార్య, పిల్లలు. అతడు ఫేక్ జూమ్ మీటింగ్ స్క్రీన్షాట్లు చూపిస్తూ, ఇవే మా ఇన్వెస్టర్ల మీటింగ్లు అన్నాడు. అనన్య ఆకర్షితమయింది. 3. భావోద్వేగ మోసం. ఒక వారం తరువాత, నేను నీలో ఒక ప్రత్యేకమైన అనుభూతి పొందుతున్నాను. ఇది మన మధ్యే ఉండాలి అన్నాడు. వీడియో కాల్ అడిగితే, నాకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నా రూపం మారిపోయింది అన్నాడు. ఆమె భయంతో ఏమీ అనలేదు. 4. సమావేశం. నిజం బయటపడిన రోజు. 1 నెల తరువాత కేఫేలో కలిశారు. వచ్చిన వ్యక్తి వయసులో 20 ఏళ్లు ఎక్కువ. బట్టతల, పెద్ద బొజ్జ. ఫోటోకు ఎలాంటి పోలిక లేదు. ఆమె దిగ్భ్రాంతితో, నువ్వు నన్ను మోసం చేశావు అని అంది. అతడు, నీకు నా మనసు నచ్చింది కదా, అది చాలు అన్నాడు. ఆమె అశ్రువులతో వెళ్ళిపోయింది. 5. అనంతరం నమ్మకం దెబ్బతిన్నది. తరువాత సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అతడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఇంకా ఫేక్ అకౌంట్లు చాలా ఉన్నాయి. అనన్య కొన్ని వారాలు డిప్రెషన్లోకి వెళ్ళింది. యాప్లన్నీ డిలీట్ చేసింది. ప్రేమ అంటేనే అనుమానం వచ్చింది. కథ సందేశం. డేటింగ్ అప్స్ ట్రెండింగ్ అవుతున్నా అవి నిజమైన ప్రేమకు గ్యారంటీ ఇవ్వవు. ఫోటో, బాయో, చాట్ వెనుక ఎవరో వేరే వ్యక్తి ఉండవచ్చు. స్వైప్లో ప్రేమ కాదు, కొన్నిసార్లు మోసం దాగి ఉంటుంది.